Hello all, welcome to the review of the film Hit the Third Case. Firstly, congratulations to director Shailesh Kolanu for the another hit from the Hit franchise. తన కెరియర్ స్టార్ట్ అవ్వడానికి కారణమైన నాని కెరియర్లోనే గుర్తుండిపోయే రోల్ ఇచ్చాడు. అర్జున్ సర్కార్, ద మోస్ట్ వైలెంట్ అండ్ యాంగ్రీ కాప్. అండ్ డీటెయిల్ రివ్యూలోకి వెళ్తే మూవీ స్టార్ట్ అయిన తర్వాత విత్ ఇన్ 5 minutesలోనే మన అర్జున్ సర్కార్కి ఒక కేసు వస్తుంది. ఆ కేసుని ఎంత దూరం తీసుకెళ్తాడు, ఎలా సాల్వ్ చేస్తాడు అనేదే స్టోరీ. ఫస్ట్ హాఫ్ అంతా ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంటుంది. ఎక్కడ బోర్ కొట్టదు, ఎక్కడ ల్యాగ్ అనిపించదు, గ్రిప్పింగ్గా నడుస్తూ ఉంటుంది స్టోరీ అంతా. ఫస్ట్ హాఫ్లో ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ చూస్తుంటే నాకు ఆర్ఆర్ఆర్లో నుంచి ఇన్స్పైర్ అయ్యి తీసి రాయి సీన్ అనిపించింది. మెల్లిగా అర్జున్ సర్కార్ క్యారెక్టర్ని మనం ఓన్ చేసుకుంటూ ఉంటాం. అక్కడక్కడ కొంచెం వైలెన్స్ అండ్ 2-3 హీరోయిన్తో ఉన్న షార్ట్స్ పడుతుంది. ఫస్ట్ హాఫ్ అలా వెళ్ళిపోతుంది విత్ ఏ గ్రేట్ ఇంటర్వెల్ బ్యాంగ్. అసలు ఇంటర్వెల్లోనే తెలుస్తుంది అసలు మూవీ దేనికోసం చేస్తున్నారని చెప్పేసి. సెకండ్ హాఫ్లో ఇన్వెస్టిగేషన్ స్పీడ్ అవుతూ ఉంటుంది. సీన్ బై సీన్ క్లైమాక్స్ కోసం ప్రిపేర్ చేస్తూ ఉంటారు. బట్ ద లాస్ట్ 30-40 minutes ఆఫ్ ద మూవీ ఈజ్ ఎ బ్లాస్ట్. మనం ట్రైలర్లో టీజర్లో చూసిన వైలెన్స్ అంతా సెకండ్ హాఫ్ లాస్ట్ 30 minutesలోనే ఉంటుంది. అండ్ పడాల్సిన క్యామియోస్ పర్ఫెక్ట్ టైమింగ్లో పడ్డాయి. అండ్ హిట్ ద ఫోర్త్ కేసు కూడా కరెక్ట్గా లీడ్ ఇచ్చి ఒక చిన్న టీజర్ లాగా వదులుతాడు. క్యామియోస్ పడ్డప్పుడు కానీ లీడ్ వచ్చినప్పుడు కానీ థియేటర్ అంతా ఇట్లా ఎరప్ట్ అయిపోయింది. అలాంటి ఎక్స్పీరియన్స్ మీకు కావాలంటే మీరు అస్సలు సోషల్ మీడియా ఓపెన్ చేయకుండానన్నా, లేకపోతే వేరే వాళ్ళు చెప్పే వాటిని ఏమంటే స్పాయిలర్స్ చూడకుండా వినకుండా వెళ్ళండి మూవీకి. ఆ క్యామియోస్ ఏంటి, ఈ లీడ్ ఏంటి అని మీరు మూవీ చూసినా ఎవరికి చెప్పకండి, మీకు తెలిసినా ఎవరికి చెప్పకండి. ఎందుకంటే దట్ విల్ రూయిన్ ద ఎక్స్పీరియన్స్. అండ్ పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే నాని డిడ్ హిస్ బెస్ట్ జాబ్. 1-man షో అని చెప్పుకోవచ్చు యాక్చువల్లీ. అర్జున్ సర్కార్ అంటే ఇట్లా నాని ఫేస్ కనబడుతూ ఉంటుంది. అండ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టికి కూడా మంచి రోల్ పడింది మూవీలో. ఫస్ట్ హాఫ్లో తక్కువ ఉన్నా కూడా సెకండ్ హాఫ్లో చాలా పెద్ద రోల్ ఉంటుంది. సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ రావు రమేష్ గారు, సముద్రకని గారికి వాళ్ళకి ఇచ్చిన రోల్స్లో వాళ్ళు బాగానే పర్ఫామ్ చేశారు. అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నాకు బాగానే అనిపించింది. ఇంకా బెటర్ ఉంటే బాగుండేమో అనిపించింది. కంప్లైంట్స్ అయితే ఏం లేవు, ఒక సాంగ్ బాగుంది. అండ్ డైరెక్టర్ విషయానికి వస్తే మన శైలేష్ కొలను ఆల్రెడీ డాక్టర్ కాబట్టి ఆ ఇన్వెస్టిగేషన్ ఎపిసోడ్స్లో ఆ మెడికల్ టర్మినాలజీ కానీ అన్నీ పర్ఫెక్ట్గా ప్లేస్ చేసి ఒక మంచి థ్రిల్లర్, సైకో థ్రిల్లర్ ఈ జాన్రాల ఒక మంచి గుర్తుండిపోయే సినిమా అయితే మనకి ఇచ్చిందని చెప్పుకోవాలి. మనుషుల్ని ఇన్ని రకాలుగా చంపచ్చా అని చెప్పి ఈ సినిమా చూసిన తర్వాతనే అర్థమవుతుంది. వేరే సినిమాల జోలికి పోకుండా ఈ హిట్ ఫ్రాంచైజ్ మీదనే వర్క్ చేసి సంవత్సరానికి ఒక్క హిట్ సినిమా దించితే నువ్వు తోపన్నా. హిట్ 7 వరకు ఉన్నాయన్నారు, చూద్దాం ఎన్ని వస్తాయో. అండ్ చిన్నపిల్లల్ని, వీక్ హార్ట్ పర్సన్స్ని ఈ సినిమాకి కొంచెం దూరంగా ఉంచండి. ఆల్రెడీ ఏ సర్టిఫికేటే అయినా మనం కూడా ఒకసారి చెప్పాలి. అండ్ రేటింగ్ విషయానికి వస్తే 3.5/5 నా ఒపీనియన్. వాచ్ ఓన్లీ ఇన్ థియేటర్స్ బై